మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట మున్సిపాలిటీ పరిధిలో పాత బస్టాండ్ వద్ద చాకలి ఐలమ్మ వేడుకలు ఘనంగా జరిపారు. తెలంగాణ తెగువని ప్రపంచానికి చాటి చెప్పిన మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం అన్ని సంఘాలు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ట్యాంక్ బండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలని మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి. రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యావంతుల ఆకాంక్షల్ని నెరవేర్చే కృషి ప్రారంభించిందన్నారు. ఐలమ్మ 129వ జయంతి పునస్కరించుకొని ఈనాటి కార్యక్రమానికి చేసిన మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఎందుకంటే ఎన్నో దశల ఉద్యమాలల్లో పోరాటం చేసి వీరవనిత ఒక గొప్ప పేరు పెట్టుకున్న వ్యక్తి చాకలి ఐలమ్మ. ఎందుకంటే పన్ను తాసులు వసూలు చేస్తే గరీబ్ సరీబ్ కోసం తాసులు కట్టనీయకుండా పోరాటం చేసి వాళ్ళ భూములు దక్కించిన ఘనత చాకలి ఐలమ్మకే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మహిళ ఇంత త్యాగం చేసిందంటే మన వారికన్నా ఎక్కువ త్యాగం చేసిందంటే చాకలి ఐలమ్మని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ పోరాటాలు చేసి వాళ్ళను తరిమి కొట్టిన సందర్భాలు ఈ స్ఫూర్తి రజక సంఘాలే కాక మనం కూడా ఆమె స్ఫూర్తి తీసుకొని వారి ఉద్యమ స్ఫూర్తి తీసుకొని ఈ జయంతి గొప్ప జరుపుకోవడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాంటి కాక మీరు విలేజ్లలో కమిటీలు వేసుకుంటా ఆమె జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్. మరి కార్యక్రమానికి చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు రజక సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, జై భీమ్లు. ఈరోజు మరి వీరవనిత ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి తొత్తుగా ఉండి నిజాం నవాబు మన తెలంగాణలో సాగించినటువంటి అరాచకాలు అన్ని కావు. మరి అట్టి అరాచకాలను వాళ్ళను ఎదిరించి మనకు స్వాతంత్రం కోసం ఆ రోజు మరి 129 సంవత్సరాల క్రితం అంటే ఆమె యొక్క జన్మదినం మరి ఇలా మనం జరుపుకోవడం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రజాకారులకు వ్యతిరేకంగా ఒక మహిళగా ఒక పోరాటం చేసి అదేవిధంగా ఒక చిన్న కులం నుంచి వచ్చినటువంటి ఆమె యొక్క ధైర్యానికి ఆమె యొక్క మానసిక స్థైర్యానికి మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పోరాట పటిమను ప్రదర్శించి మరి మనకు స్వాతంత్ర సమాప్తన కోసం వారి యొక్క ప్రాణాలను కూడా పణంగా చేసినటువంటి ఎందరో మహావీరులు ఉన్నటువంటి ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఐలమ్మ ఎందరికో ఆదర్శం. ఆమె యొక్క ఆశయాలను మనం కొనసాగించి ఆమెకు నివాళులర్పించడం, ఆమెకు జయంతిని మనం చేసుకోవడం చాలా గర్వంగా నేను భావిస్తూ అదేవిధంగా అంబేద్కర్ సంఘం నుంచి వెళ్ళి ఈరోజు ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. చాకలి ఐలమ్మ గారి మన అదృష్టం. ఆనాడు రజాకారులకు ధరలకు బ్రిటిష్ వారికి పన్ను భూమి పుట్టి జీవితం కోసం పోరాట చేసిన దానిలో వీరవనిత ఆ మా తల్లికి మరొకసారి మనం నివాళులర్పిస్తూ ఆమె జయంతిని ఆమె చేసిన పోరాటాలను తీసుకొని రాబోయే తరానికి కూడా మనం ఆదర్శంగా ఉండి ఇతరులకు చెప్పుకుంటూ వాళ్ళను కూడా మరి ఈ సంఘం రైతు సంఘం వాళ్ళు
కార్యక్రమం చేస్తూ మరి రజక సంఘం వాళ్ళే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి సంఘాలందరూ కూడా మరి రాజకీయ పార్టీలు కూడా ఆ తల్లిని స్ఫూర్తి తీసుకొని మన తరలి ఈ స్థాయిలో మనం ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మనం వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ముందు భవిష్యత్తు మనం ఆదర్శంగా ఉంచుకుంటూ మరి వాళ్ళను స్మరించుకోవడం మన గొప్పతనం. మరి ఈ కార్యక్రమం చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రజక సోదరులందరికీ మరి అంబేద్కర్ సంఘం సోదరులందరికీ